హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక న్యూ మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. 6500 mAh బ్యాటరీ కెపాసిటీతో IP68 IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొడక్షన్ తో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ప్రాసెసర్ తో కాంపాక్ట్ డిజైన్ తో ఒక ప్రీమియం బిల్డ్ క్వాలిటీలో ఈ మొబైల్ అని తీసుకొచ్చా ఫ్రెండ్స్. వివో X200 FE. ఇప్పుడు ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.31 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ మనకి 1.5K రెజల్యూషన్ విత్ POLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 5000 నిట్స్తో వస్తుంది. ఈ మొబైల్ మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇందులో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ మీరు HD కంటెంట్లో కూడా చూడొచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి ఆక్టోకోర్ CPU ఫ్రెండ్స్. ఇది మనకి 4nm బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.4 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. దీని యొక్క సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.85 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్లో మన గేమ్స్ ప్లే చేసినప్పుడు నాట్ ఓన్లీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 6500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఒక మోడరేట్ యూజర్ అయితే 1.5 డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ ఒకటి, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సార్ అనేది యూస్ చేశారు. మనకి సెకండరీ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకొచ్చారు. మనకి థర్డ్ కెమెరా ఏదవుతుందో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 పెరిస్కోప్ కెమెరాను యూస్ చేశారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ అపర్చర్ 2.0తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మనం యూస్ చేసుకొని 4K వీడియోని 60 fps లో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి వైఫై అనేది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. OTG కూడా సపోర్ట్ చేస్తుంది. NFC ఫీచర్ అనేది అవైలబిలిటీ ఉంది. ఈ మొబైల్ మనకి IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే FunTouch OS 15 ఆండ్రాయిడ్ వర్షన్ 15 మీద రన్ అవుతుంది. 4 years వరకు OS అప్డేట్స్, 5 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి మనకి 7.99 mm థిక్నెస్తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి 186 grams వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి 3 కలర్ వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. లక్స్ గ్రే, యాంబర్ ఎల్లో, ఫ్రోస్ట్ బ్లూ. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ అయితే 54,999 వస్తుంది ఫ్రెండ్స్. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ అయితే 59,999 వస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.